ఇక అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా జీవించాలని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ట్రాన్స్జెండర్లకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీస్ శాఖలో ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామని డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ సహకారంతో ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికల్ప కార్యాలయంలో ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ అందజేసి ఆధార్ అప్డేట్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహాయ సహకారాలతో వికల్ప సెంటర్లో ఈ ట్రాన్స్జెండర్స్కు సర్టిఫికేట్స్ మరియు ఆధార్ అప్డేషను, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్, ఇతరత్ర కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారందరూ ఈ సదుపాయాలను ఉపయోగించుకొని ఆధార్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇతరత్ర ఏ రకమైనటువంటి సాధారణ సర్టిఫికేట్స్ కావచ్చు ఈ వికల్ప సెంటర్ ద్వారా పొందాలని చెప్పేసి పోలీస్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి. సమాజంలో ఒక భాగం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రజ్వల ఫౌండేషన్ వారు పోలీస్ శాఖ వారితోటి మనకు ఈ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో మనము ఈ వికల్ప సెంటర్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్స్ చేసి సమాజంలో వీరిని ఒక భాగం చేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగింది. ఒకప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళే, నన్ను హేళ చేసిన వాళ్ళే ఈరోజు నాకు సెల్యూట్ కొడుతున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు నేను డ్రెస్ వేసుకున్నాను అంటే సార్లతో తిరుగుతున్నాను, సార్లతో ఉంటున్నాను, కూర్చుంటున్నాను. ఒకప్పుడు పిఎస్ అంటే నాకు భయం. పిఎస్ చుట్టుపక్కల వెళ్తుంటే భయపడేదాన్ని. సార్లు వస్తుంటే ఎక్కడికో 2 కిలోమీటర్ ఉంటూ దాక్కునేదాన్ని. అటువంటిది ఇప్పుడు నేను ఆ సార్లతో నిలబడుతున్నాను, ఉంటున్నాను. సార్లు చూస్తున్న ఒక ధైర్యం, నేను ఒక పోలీసును, నేను అలా భయపడద్దు, బాగుండాలని అదే అట్లా అండి.